సినిమా బాగాలేదన్న. స్టోరీ లేదా? స్టోరీ అస్సలే లేదన్న. అన్న సినిమా అయితే బాగుంది, కాకపోతే ఏంటంటే కొంచెం స్లోగా ఉందన్నమాట. చెప్పాలంటే భారతీయుడు వన్ ఎవరికి మళ్ళీ మళ్ళీ చూడురి, భారతీయుడు వన్ మళ్ళీ మళ్ళీ చూడురి, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. చాలా యావరేజ్. అంటే కమల్ హాసన్ గురించి ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్ ఉంటుంది, అది చాలా తగ్గింది అనిపించింది. అండ్ శంకర్ గారి దగ్గర సినిమా రాదు, దీన్నే గుడిపోయిండు. ఇంకా శంకర్ నెక్స్ట్ వచ్చి గేమ్ చేంజర్ అయితే ఏం భయం అవుతుంది. మెగా ఫ్యాన్స్ అందరూ భయపడాల్సిన సినిమా అయితే. అండ్ ఇట్స్ యావరేజ్ మూవీ. నాట్ సినిమా పరంగా చెప్పాలంటే మీరు ఖచ్చితంగా ఒకసారి మూవీకి చక్కగా గుసాయిస్తే ఏం పని కాదు. చక్కగా గుసాయించుకొని ఆలోచించుకొని నిమ్మలంగా తిని హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు ఫ్రీగా ఫ్యామిలీతో మంచిగా రండి. ఇప్పుడు ఆగమాగం వస్తే మీరు సాటిస్ఫై కారు. ఎందుకంటే సినిమా అయితే నాకు నచ్చలేదు, బట్ నచ్చింది ఏంటంటే కమల్ హాసన్ యాక్టింగ్, సిద్ధార్థ యాక్టింగే. స్క్రిప్ట్ వరస్ట్. చెప్పాలంటే భారతీయుడు వన్ ఎవరికి మళ్ళీ మళ్ళీ చూడురి, భారతీయుడు వన్ మళ్ళీ మళ్ళీ చూడురి, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. కరప్షన్ గురించి తీసిండు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నదే మొత్తం దునియా మొత్తం నడుస్తుందే కరప్షన్. ఆ కరప్షన్ని కరెక్ట్ వేలో తీయలే. చెప్పాలంటే కరెక్ట్ వేలో తీస్తే ఇంకా చాలామంది జీవితాలు మారుతాయి, మన సొసైటీ చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే మనము ఒక కేరళ పోయినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ గ్రీనరీని చూస్తే ఎట్లా ఫీల్ అవుతామో అట్లా ఫీల్ అవుతాం కరెక్ట్ కాన్సెప్ట్లో చూస్తే. అండ్ చెప్పాలంటే అసలు సినిమా కాదు, భారతీయుడు 2 వరస్ట్, 1 అయితే ఎవరికి చూస్తే కమల్ హాసన్ సిద్ధార్థ్ గురించి వీళ్ళ యాక్టింగ్ గురించి చూడాలి. విజువల్ ఎఫెక్ట్స్ అసలు వరస్ట్, అసలు విజువల్ ఎఫెక్ట్స్ అది కాదు. చూస్తే కమల్ హాసన్ ఒక విజువల్ ఎఫెక్ట్, కమల్ హాసన్ సిద్ధార్థ్ విజువల్ ఎఫెక్ట్ అంటే రైట్ వేలో తీయలే. నాకైతే నచ్చలేదు. మ్యూజిక్ అయితే అసలు ఆ పాటలు అవి ఎవరు రెండు వస్తాయి వెనకలికి వెళ్ళి ఏంటంటే వెనకలికి వెళ్ళి ఫోన్ మీద ఫోన్ అని కొడుతూ ఉంటాం. ఈవెన్ చెప్పాలంటే మనం ఇంట్లో కూర్చొని ఒక కిచెన్లో ఒక బాసన్ల మీద గిన్నె మీద కొడితే ఒక మ్యూజిక్ అనేది ఒక హార్ట్ టచ్ అవుతుంది. అసలు మ్యూజిక్ అది వరస్ట్ సాంగ్స్ అసలు మ్యూజికే కాదు, స్టోరీ కూడా వరస్ట్, అది వరస్ట్. ఏం ఎక్స్పెక్ట్ చేయవద్దు. సినిమా ఎక్స్పెక్ట్ చేయాల్సింది కమల్ హాసన్ యాక్టింగ్, సిద్ధార్థ్ గురించి, వీళ్ళిద్దరి గురించి వెళ్ళాలి అంతే. స్క్రిప్ట్ గురించి అయితే అసలు పోవద్దు, పోతే వీళ్ళ యాక్టింగ్ గురించి పోవాలి. యూత్కి యాక్చువల్లీ గుసాయిస్తే వాళ్ళే మన యూత్కి అయితే మెసేజ్ అంటే ఇవ్వచ్చు, తీసే విధానం సరిగా లేదు. ఆ స్క్రిప్ట్ కరెక్ట్గా తీస్తే ఆ కరప్షన్ గురించి అని ఇంకా చాలా మెసేజ్ ఇవ్వచ్చు యూత్కి, కానీ అది కరప్షన్ గురించి సరిగా తీయలే. వన్లు ఉంటుంది క్రేజీ, అది కరప్షన్ అంటే అసలు వేరే లెవెల్. చాలా యావరేజ్. అంటే కమల్ హాసన్ గారి గురించి ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్ ఉంటుంది, అది చాలా తగ్గింది అనిపించింది. అండ్ శంకర్ గారి దగ్గర సినిమా రాదు, దీన్నే గుడిపోయిండు. ఇంకా శంకర్ నెక్స్ట్ వచ్చి గేమ్ చేంజర్ అయితే ఏం భయం అవుతుంది. మెగా ఫ్యాన్స్ అందరూ భయపడాల్సిన సినిమా అయితే. అండ్ ఇట్స్ యావరేజ్ మూవీ. నాట్ ఏ సూపర్ హిట్ మూవీ. అంటే చాలా ఎక్స్పెక్టేషన్ కమల్ హాసన్ మూవీ కదా, సో చాలా ఎక్స్పెక్టేషన్. ఇట్స్ యావరేజ్ మూవీ. ఇట్స్ నాట్ ఏ వండర్ఫుల్ మూవీ. అంత డబ్బులు పెట్టి కూడా ఆ డబ్బులన్నీ వేస్ట్ చేసినా అనిపించింది సినిమాలో అయితే. అంటే మేము ఒక సినిమా ఆడియన్స్ చెప్తున్నా, కొంచెం బాగుండే అనిపించింది. సిద్ధార్థ్ యాక్టింగ్ బాగుంది, ఎమోషన్ కొన్ని సీన్స్ బాగున్నాయి, బట్ క్లైమాక్స్ బాగాలేదు, ఇంటర్వెల్ యాక్షన్ సీన్ బాగాలేదు. స్టార్టింగ్లో తీసుకెళ్ళడమే ఒక స్లో నరేషన్తో తీసుకెళ్ళింది డైరెక్టర్ అయితే. తను ఏం చెప్దాం అనుకున్నాడో ఏం చెప్పిండో అర్థం కాలేదు మాకు కూడా. పార్ట్ 1 ఇస్ హైలైట్ మూవీ, పార్ట్ 2 ఇస్ పోయింది. మీరు వెయిట్ చేయండి. చాలా అద్భుతమైన సినిమా. నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇది మన ఇప్పుడున్న పరిస్థితులలో మన భారతీయులు ప్రతి ఒక్కరు కూడా మన 2వ స్వతంత్ర పోరాటం మన ఇంట్లో మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమా అండి ఇది. మన పోరాటం మనం చేసుకోవాలి, మన జీవితాన్ని మనం అన్న సినిమా అయితే బాగుంది, కాకపోతే ఏంటంటే కొద్దిగా స్లోగా ఉందన్నమాట. ఇంకోటి సాంగ్స్ కూడా కొద్దిగా ఏంటంటే మనకి పార్ట్ 1లో సాంగ్స్ చాలా బాగుంటాయి ఏఆర్ రెహమాన్ గారు, కానీ దీంట్లో అంత సెట్ కాలేదనిపిస్తుంది. ఇంకా ఫైట్ సీన్స్ కూడా లాగీగా ఉండే లెంతీగా, కానీ ఎమోషన్ సీన్స్ అయితే బాగా కనెక్ట్ అయినవి. ఇంకా రియల్ ఇన్సిడెంట్ని బట్టి అయితే మనకి రియల్ జరిగినట్టు అన్నమాట. ఈ టాయిలెట్లు కాడ ఉండే ₹2 ₹5 తీసుకోవడం, ఈ బస్సులు కొందరు లాంగ్ జర్నీ చేసేటప్పుడు వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆన్ని ఆపడం, ఇలాంటివి. కానీ ఇంకోటి వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఎంబీబీఎస్ ఇవి ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రయోగాలు చేసి సామాన్యులను చంపే ఇలాంటివి బాగా చూపించిండ్రు. ఇంకోటి లైసెన్స్ కూడా అన్న, ఇప్పుడు
అంటే వానికి ఏం రాకున్నా కానీ 4,000 3,000కి ఆశపడి బ్రోకర్ల కానీ నుంచి లైసెన్స్ తర్వాత వాడు ఎవరినో గుద్ది వాళ్ళ జీవితాలు అనేది నాశనం. అదే వీళ్ళ ఫ్యామిలీలో జరిగితే ఎలా ఉంటుందో దాని గురించి అన్నమాట చూపించాను. మన సిద్ధార్థ గారిని ఏంటంటే అవే చూపిస్తాను, నేరాలు ఘోరాలు ఎలా ఉంటుందో అలాగనే ఈయనకు యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే చూపిస్తుంటాడు. ఈయన ఫ్యామిలీనే అవి ఫస్ట్ నుంచే స్టార్టింగ్ చేస్తే అంటే సమాజం మారాలి, సొసైటీ మార్చాలంటారు కదా, ఫస్ట్ వాళ్ళు కాదు మనం మారాలి అవి అనే దాని గురించి చూపించాను. ఓటు హక్కు ఒకటే కాదు, ఫస్ట్ జనం మంచి తనం బాగా మారితే బాగుంటుంది అని దాని గురించి చూపించాను. ఇంకోటి మన కలికిలో డైలాగ్ ఉండేది, మనిషి మారరు మారలేరు అనే అంతే అన్న కదా, అదైతే దీంట్లో యాష్ సరిపోయింది అనమాట. ఇంకా ఇవే ఫ్యాట్ సీన్స్ కొద్దిగా లాగీగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉందన్న. ఇంకా విజయ్ మాల్యా ఇవన్నీ కొన్ని చాలా క్యారెక్టర్లు అయితే చూపించిండు. కమల్ హాసన్ గారు అయితే కొద్దిగా దీంట్లో అంతగా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ అనిపించలేదు నాకైతే. 3 గురించి అన్న, సినిమా అయిపోయిన వెంటనే మనకి పోస్ట్ క్రెడిట్ సీన్లో మనకి ట్రైలర్ పార్ట్ 3 గురించి అయితే ఇచ్చిండు. అది మాత్రం ఎక్సలెంట్ ఆసం ఉందా, దాని గురించి అయితే ఈగర్లు పెట్టింది. దీనికన్నా ఏమో కానీ దాని గురించి అయితే ఫుల్ వెయిటింగ్ చేస్తట్టుంది. సినిమా కొద్దిగా లాగీగా లేకుంటే బాగుండేది అని అనిపించింది. సినిమా బాగాలేదన్న, స్టోరీ లేదా, స్టోరీ అస్సలే లేదన్న. అంటే ఎలా ఉంటే బాగుంటుంది అన్న ఒక్కటే మాట చెప్పు, ఏంటంటే సినిమా ఎలా ఉంటే బాగుంటుందని కాదు నేను చెప్పేది. మీరు వేరే విధంగా అనుకోండి, నాకు వచ్చేది ఏం లేదు, సినిమా బాగాలేదని చెప్తే బాగుందని చెప్తే సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్తున్నా అంతే. ఏంటంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే 4 సాంగ్స్ ఉంటాయి. హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ మధ్యలోనే. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక సాంగ్, కమల్ హాసన్ ఎంట్రీకి ముందు ఒక సాంగ్, కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక సాంగ్, ఇంటర్వెల్ కంటే ముందు ఒక సాంగ్, ఇట్లా 4 సాంగ్లు వేసేస్తాడు. దేనికి ఈ లింక్ ఉండదు, ఏముండదు. ఎప్పుడు ఏ సాంగ్ రావాలనేది ఒక సినిమా పరంగా ఉంటుంది, అది లేకుంటుంది. ఇంకొకటి ఫస్ట్ హాఫ్లో పబ్లిక్ని మంచిగా లంచం తీసుకోవద్దని చెప్తాడు, పబ్లిక్ని ఒక మంచి తోవలో వెళ్ళాలని చెప్తాడు. తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చేసరికి సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ చనిపోయేదాడే మళ్ళీ కమల్ హాసన్కి మొత్తం పబ్లిక్ రివర్స్ అయిపోయి కమల్ హాసన్ని గో బ్యాక్ ఇండియన్ అని చెప్పి రాళ్ళు తీసుకొని కొడతారు. అవును, ఏమో అది ఆ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా సినిమాని చూసి చెప్పొచ్చు. బట్ ఇదైతే అట్టర్ ఫ్లాప్, పక్కా అట్టర్ ఫ్లాప్. ఇండియన్ 2లో నచ్చే అంశాలు కమల్ హాసన్ యాక్టింగ్ ఒకటే 1%, 100% ఒకటే పర్సెంట్. సినిమా గురించి ఒకటే మెసేజ్ ఉంది చెప్తున్నా కదన్న, లంచం. అన్ని సినిమాల్లో చూపించింది లంచం. అదే కొత్తగా మెసేజ్ ఏమి ఇచ్చిండు, మీ ఇంట్లో కూడా లంచం ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని పోలీసులకు పట్టించేసండి, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఊరేసుకొని చచ్చిపోతారు, తర్వాత మీరు రోడ్డు మీదకి వెళ్ళిపోండి అని కాన్సెప్ట్. ఇదే పాయింట్, అందుకే అలా చేస్తారు అంతే. సినిమా చాలా బాగుంది. మనం ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది కమల్ హాసన్. ఒక్క నిమిషం మీకు కొంచెం సినిమా చాలా బాగుంది. సినిమా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి. రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ ఎవరు నమ్మకండి. కలికి అయితే ఏ విధంగా అయితే ఎంజాయ్ చేశారో భారతీయుడు 2 కూడా అలాగే ఎంజాయ్ చేయండి. ప్రతి సీను మనము యంగ్ జనరేషన్ లో యంగ్ హీరోస్ అందరినీ పక్కన పెట్టండి. ఫస్ట్ కమల్ హాసన్ గారిని అప్రిషియేట్ చేయాలా, రెండోది వచ్చి మనం శంకర్ గారి డైరెక్షన్ అప్రిషియేట్ చేయాలా. ఈ ఏజ్ లో ప్రతి సీన్, ప్రతి ఎమోషన్ సీన్ కానీ సెంటిమెంట్ కానీ మనకు వర్కౌట్ అయింది. తర్వాత మెయిన్ స్లోగా ఉందంటే ఎవడో చెప్పండి, మళ్ళీ ఇంకోసారి వచ్చి చూడమని చెప్పండి. ఒకటే మాట అన్ని రోజులు చాలా బాగా చేశారు. శంకర్ చెప్తానండి, శంకర్ గారికి కమల్ హాసన్ గారికి నా చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా. మన భారతీయులందరం కూడా ఈ సినిమాకు రుణపడి ఉన్నాము అంతే. ప్రతి ఇండియన్ ఈ సినిమా వచ్చి చూడాలి. ఐ లవ్ మై ఇండియా. ఏదండి భారతీయుడు 2 అంతే. ఇక భారతీయుడు 1 నేను నా జీవితంలో చిన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో భారతీయుడు 1 చూశాను. ఇప్పుడు భారతీయుడు 2 అప్పటికంటే ఎన్ని రేట్లో ఇంకా నాకే తెలియదు, అంత అద్భుతంగా ఉంది సినిమా. చాలా నిజాయితీగా చెప్తున్నా. భారతీయ 2 అనేది మన జీవితం, ఇది సినిమా కాదు, ఇది రియల్ లైఫ్. మన భారతీయుల నిజమైన జీవితం ఇందులో ఉంది. మనం అందరం కూడా ఈ సినిమాకు రుణపడి ఉన్నాం. శంకర్ గారికి, కమల్ హాసన్ గారికి మనం రుణపడి ఉన్నాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.